హలో వరల్డ్ వెల్కమ్ వీఆర్ హియర్ విత్ అనదర్ ఫుడ్ రివ్యూ వ్లాగ్ వీడియో. ఈ రోజు మనం వెళ్తున్న బఫెట్ పేరు అది ముందు ముందు ఎలాగో మనం చూసేస్తాం. మీన్ వైల్ లెట్ మీ టెల్ యూ వన్ స్టోరీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెగ్యులర్ అండ్ డైలీ రొటీన్ ఇన్ హైదరాబాద్. ఎవ్రీడే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి, అంటే నా వాచ్ లో 4 అవుతుంది ఆల్మోస్ట్. మనం అంటే టైమింగ్ కి ఇర్రెగ్యులర్ కాబట్టి నేను రెగ్యులర్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6 కి లేచి స్కూల్ కి వెళ్ళినట్టు రెడీ అయిపోయి మనం అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళి ఆ మెట్రోలో ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ పట్టుకొని, సీట్స్ ఎలా దొరకవు ఆఫ్ కోర్స్, ట్రైన్లు మారుతా డెస్టినేషన్ కి తొందరగా రీచ్ అవ్వచ్చు అని మెట్రో చూస్ చేసుకుంటాం. బైక్ లో వచ్చే వాళ్ళు ఎలాగో బైక్ లోనే వచ్చారు. సీట్లు దొరికాయా ఓకే, దొరకకపోతే ఇంకా అది గగనమనే చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే లొకేషన్ వెళ్ళి 20 కిలోమీటర్ వరకు అక్కడి నుంచి ఆగి మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ షటిల్ తీసుకొని లోపల వరకు వెళ్ళి చాలా పెద్ద తతంగం ఉంటది. దగ్గరగా మనం ఒక 2 to 3 కిలోమీటర్ డైలీ నడుస్తాం అనమాట. సో ఎక్స్ట్రా వాకింగ్ ఎక్సర్సైజెస్ ఏం అవసరం లేదు. అక్కడ మళ్ళీ ఆఫీస్ వెళ్ళి పెద్ద పొడిచేదేం లేదు. ఈ జర్నీ చేసుకుని వెళ్ళేసరికి ఒక 2 to 3 అవర్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళి పని చేస్తామో లేదా పక్కన పెడితే మనకు ఒక మీటింగ్ ఉంటది, అది అటెండ్ అయ్యి మెయిన్ గా కాఫీ వేసేస్తే ఆ డే అయిపోయినట్టు మనకి ఆఫీస్ కి వెళ్ళిన సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఇండిట్ క్యాఫిటేరియా అండ్ ఆఫీస్ లొకేషన్ మాత్రం చాలా నీట్ గా పీస్ఫుల్ గా ఉంటది. ఇంకా మన విషయానికి వస్తే మన ఆఫీస్ కి వెళ్ళేదే అప్పుడప్పుడు, అది కూడా వెళ్ళామంటే ఏదో ఒక డిన్నర్ లేకపోతే ఏదో ఒక ప్లాన్ ఉంటేనే అలా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేయడమే. సో యాజ్ యూజువల్ హైదరాబాద్ ట్రాఫిక్ ని బీట్ చేసుకుంటా ఆఫీస్ లో పని చేసామో లేదో కానీ ఇక్కడ డిన్నర్ కి అయితే వచ్చేసాం. ద గ్లోబ్ గ్రబ్. ఈ బఫెట్ కి ఇంకా హైదరాబాద్ లో చాలా బఫెట్స్ ఉన్నాయి మనకి. దానికి దీనికి తేడా ఏంటంటే దీని నేమ్ చేంజ్ అవుతుంది అంతే, మిగతా ఐటమ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్. కానీ కొన్ని బఫెట్స్ లో మాత్రం కొన్ని డిషెస్ ట్రై చేయాలి. అది చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఎస్పెషల్లీ మనం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళేటప్పుడు మనకి నచ్చినట్టు ఆ అంబియన్స్ ఉంటే, ఎంటర్టైన్మెంట్ ఉంటే మంచిగా ఒక 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేస్తా ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పటి వరకు హైదరాబాద్ లో చాలా బఫెట్స్ ట్రై చేశాను. దానికి ఈ బఫెట్ కి ఎస్పెషల్లీ డిఫరెన్స్ ఏంటంటే కొన్ని బఫెట్స్ లో స్టార్టర్స్ బాగుంటే మెయిన్ కోర్స్ బాగుండదు, మెయిన్ కోర్స్ బాగుంటే మనకి డెసర్ట్స్ బాగుండవు, డెసర్ట్స్ బాగుంటే మనకి కొన్ని పేస్ట్రీస్ అని, సలాడ్స్ అని, ఇంకా ఇలాంటి ఏదో ఒకటి మనకి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ ద గ్లోబ్ గ్రబ్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే అంబియన్స్ అయితే అదిరిపోయింది అండ్ లైవ్ కౌంటర్స్ అయితే ఏకదమ్ మస్త్ అంటే మస్త్ ఉన్నాయి. మెయిన్ కోర్స్ అదిరిపోయింది, స్టార్టర్స్ అదిరిపోయాయి, డెసర్ట్స్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం టేస్ట్ చేద్దాం, లాస్ట్లో రివ్యూ ఇచ్చేద్దాం. అంటే పర్సనల్లీ గ్లోబ్ గ్రబ్ని నేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు డెఫినెట్లీ టీమ్ డిన్నర్ కోసం సజెస్ట్ చేస్తాను. ఇంకా ఐటమ్స్ గురించి స్టార్ట్ చేస్తే మనకి ఇలాంటి లైవ్ స్టేషన్స్ ఉంటాయి అన్ని, లైక్ మనకి పానీపూరీస్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్లో, చాట్స్ అని, పాస్తాస్ అని, పేస్ట్రీస్ అని, ఇంకా పిజ్జా, బర్గర్స్ అని, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే మనకి ప్రతి బఫెట్లో చూసేలాగే ఉంటాయి. అవి గొప్పగా మనం ట్రై చేయము, ఎందుకంటే మనకి హెవీ అయిపోయింది. మన డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ని ఆ పర్టికులర్ బఫెట్ అందించేది మనం చేయలేం కాబట్టి మనం ఎప్పుడు యూనిక్ ఐటమ్స్ని ట్రై చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఫిష్ లీఫ్లో పెట్టి కుక్ చేశారు. సో ఇది యూనిక్ అండ్ డిఫరెంట్ టేస్ట్తో ఉంది, ఏకదమ్ మస్త్ అనిపించింది నాకు ఇక్కడ. అండ్ అంతేకాదు మనకి ప్రాన్స్, చికెన్, మటన్, పాయ అండ్ హలీమ్, ఈ ఐటమ్స్ అన్నీ ఏకదమ్ అంటే మస్తు ఉన్నాయి. అండ్ పిజ్జా, బర్గర్స్ ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు ఎస్పెషల్లీ ఇక్కడ నచ్చింది ఏంటంటే వీళ్ళ యొక్క మొజిటో జ్యూసెస్, ఇవి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. కొన్ని కాంప్లిమెంటరీ కింద వస్తాయి, కొన్ని ఏమో మనం కొనుక్కోవాలి, ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఇంక్లూడ్ కాదనమాట. ఏ బఫెట్కి వెళ్ళినా మనం ఈ ప్యూర్ చాక్లెట్ యొక్క టేస్ట్ చూడకుండా అయితే అస్సలు వదలము. ఇంకా అక్కడ పిల్లలు ట్రై చేస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంకా నేను కూడా వెళ్ళి ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈస్ చాక్లెట్ అంటే చాక్లెట్, ఆ ఫ్లేవర్ మనకి నోట్లో అలా ఉండిపోతుంది. సో మస్త్. అండ్ పాస్తాస్ కూడా ఇక్కడ చెప్పుకోవాలి, ఇవి చాలా యూనిక్గా మంచిగా టేస్ట్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ట్రై చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మెయిన్ కోర్స్ కూడా తొందరగా నేను తినను మెయిన్ కోర్స్, కానీ ఇక్కడ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, మస్తు ఉంది ఏకదమ్. అండ్ డెసర్ట్స్ కూడా నోట్లో పెట్టినమంటే ఒరిజినల్ ఆ ఫ్లేవర్ అనేది టచ్ అవుతుంది. సో ఏకదమ్ మస్త్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ హైలైట్ అంతే, ఇది హైలైట్ ఉంది అంతే. ఇదేదో ద గ్లోబ్ గ్రబ్కి మనం చాలా ఎక్కువ హైప్ ఇచ్చేలాగున్నాం. బేసికల్గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, చేయకుండా వెళ్తే అక్కడ టేస్ట్ మంచిగా ఉంటే రివ్యూ కూడా అంతే బాగుంటుంది. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. వీళ్ళ యూనిక్ ఫ్లేవర్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి.
కొంచెం కొంచెం తినండి, లైట్ గా తినండి, టైం తీసుకోండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ చేయండి, అందరినీ మీరు ఎంటర్టైన్ అవ్వండి. ఫైనల్ గా కడుపు నిండా తినండి. ఎన్ని తిన్నా మనకి లాస్ట్ లో ఇంకా తినాలి అనిపించేది ఐస్ క్రీమ్ మాత్రమే. సో బయట బఫెట్ కన్నా వీళ్ళ దగ్గర ఏంటంటే ఐస్ క్రీమ్ జస్ట్ అలా వేసేయకుండా దాన్ని కొంచెం ఇలా మన క్రీమ్ స్టోన్ లెవెల్లో దాన్ని నట్స్తో టోప్ చేసేసి మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంది. నేను మ్యాంగో ఫ్లేవర్స్ వెనిలా అవి మిక్స్ చేసి తీసుకున్నాను. సో ఎక్దమ్ సూపర్ అనమాట. లైవ్ కౌంటర్స్లో మనకు నచ్చినట్టు నచ్చిన విధంగా చేసిస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఎస్పెషల్లీ వన్ థింగ్ ఏంటంటే మీకు ఫుడ్ ఎంత కావాలో అంతే ప్లేట్లో తీసుకోండి, ఎంత తినగలుగుతారో అంతే తీసుకోండి. సో బేసికల్లీ పాయింట్ ఏంటంటే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ రివ్యూ ఆఫ్ ద గ్లోబ్ గ్రబ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు. ఆల్సో హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ హార్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు get every update from Abhi Syed Vlogs. See you all in the next video. Signing off. Thank you. Bye bye.